గత 2-3 రోజులుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయం చాలా రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్ కార్పొరేషన్ 60 డివిజన్లతోటి ఉన్నటువంటి కార్పొరేషన్లో మొట్టమొదటిసారిగా కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా బోనీ కొట్టింది. అరవై డివిజన్లో 58వ డివిజన్కి చలవగాలి రమాదేవి పోటీ చేశారు. ఎవరూ పోటీలో నిలవకపోయేసరికి ఈ డివిజన్కి సంబంధించినటువంటి పెద్దల సహకారంతో ఏకగ్రీవమైనటువంటి చలవగాలి రమాదేవి ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా ఆర్టీవీ నుంచి కంగ్రాచులేషన్స్. ఎట్లా ఉండేది అసలు ఈ డివిజన్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం? మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీరు బోని కొట్టారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? అందరికీ 58 డివిజన్ ప్రజలందరికీ నా శుభాభివందనాలండి. మీరు నన్ను మా ఫ్యామిలీని నమ్మి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇది 5వ టర్మ్ మా ఫ్యామిలీ నుంచి పోటీ చేయడము. మీరందరూ ఒక డెసిషన్ తీసుకొని మా ఫ్యామిలీ అయితే మీకు మంచి చేసిందనే నమ్మకం మీకు కలిగినందుకు మేము కృతజ్ఞులమండి. ఈ వార్డు మ్యాక్సిమం అంతా డెవలప్ చేస్తామని మేము అనుకుంటున్నాం. ఇంకేమైనా ఒకటి మెయిన్ అబ్దుల్ కలాం చౌరస్తా నుంచి సద్దల్గుండు వరకు ఒకటి మెయిన్ రోడ్డు కొంచెం పెండింగ్ ఉందండి, సగం అయింది. అది మొత్తం కంప్లీట్ అయితే మాకంటే ఏం సమస్యలు లేవని అనుకుంటున్నాను. ఇకపై ఇంకేమైనా సమస్యలు లేవనెత్తుకొని ఎవరైనా మనకు చెప్పగలిగితే మేము వాటిని కూడా సాల్వ్ చేయడానికి ముందుకెళ్తామండి. మాపై ఆదరణ కలిగి మా ప్రజల ఆదర అభిమానాలు మాపై ఉన్నందుకు పార్టీ పెద్దలకు మేము కృతజ్ఞులుగా ఉంటామండి. అంటే అన్ని రంగాల్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో అన్ని రంగాల్లో మహిళలు చాలా ముందుంటున్నారు. రాజకీయంలో కూడా చాలా ముందుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఒక మహిళగా ఒక కార్పొరేషన్ సంబంధించిన దీంట్లో డివిజన్ కొత్తగా కార్పొరేషన్ ఏర్పడింది. ఒక మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రాబోయే రోజుల్లో ఈ డివిజన్ ప్రజలకి ఎట్లా అందుబాటులో ఉండబోతున్నారు? మొదటి మన కార్పొరేషన్లో ఈ మొదటి ఎలక్షన్గా దాంట్లో నేను ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి మహిళగా భావిస్తున్నాను. ఇప్పటి వరకైతే ఎవరున్నారో నాకు తెలీదు. చాలా సంతోషంగా ఉంది ఏకగ్రీవంగా ఎన్నికవడము. ఒక మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడం కూడా చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం కూడా నేను కౌన్సిలర్గా ఉన్నాను 39 వార్డు నుంచి. అప్పుడు వార్డులు ఉండే కాబట్టి 39 వార్డు మాది. మ్యాక్సిమం చేశామని అనుకుంటున్నాం. డెవలప్మెంట్ ఇంకేమైనా ఉంటే తప్పకుండా చేస్తామండి. అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ డివిజన్కి సంబంధించినటువంటి పనుల విషయంలో కావచ్చు, ఇంకేమైనా మహిళల విషయంలో కావచ్చు, ఇటు రక్షణ విషయంలో కావచ్చు, ముఖ్యంగా అభివృద్ధి విషయంలో కావచ్చు, ఎలాంటి పార్టీ సరకంగా ఎట్లాంటి మీకు సపోర్ట్ ఉంటుంది? ఏ విధంగా చేయబోతున్నారు? పార్టీ మ్యాక్సిమం మన రేవంత్ రెడ్డి గారు ఏమేమి అవి తెచ్చిండ్రో పార్టీని మనం ముందుకు తీసుకెళ్తున్నాము. మ్యాక్సిమం అన్ని పథకాలు అందినాయని అనుకుంటున్నాము. ఎవరికైనా ఆ పథకాలు అర్హులై ఉండి ఆ పథకాలు అందకపోతే వారికి అందించే దిశగా ముందుకెళ్తామండి. అంటే ఒక మహిళగా మీరు ఏకగ్రీవం చెప్పారు. సహజంగా వెనకాల కుటుంబము ఒక సపోర్ట్ ఉంటుంది. మీ కుటుంబంలో మీకు ఎలాంటి సపోర్టు ఉంటుంది? మీకు ఎక్కువగా మీ బ్యాక్ బోన్ లాగా ఉంటూ నడిపిస్తున్నటువంటి ఎవరున్నారు మీ ఇంట్లో? మా ఫ్యామిలీ 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉందండి. ఆ అనుభవం ఒక్కటే మమ్మల్ని ముందరికి తీసుకెళ్తుంది. ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఎవరు నిలబడ్డా వెనకాల బ్యాక్ బోన్గా అందరు పనిచేస్తున్నారు. వారి అభిమానంతో వారి పుషప్ తోటి మేము ముందరికి వెళ్తున్నామండి. మా ఫ్యామిలీ మొత్తం ఒకటే ఉంది. సో చివరిగా ఈ డివిజన్ ప్రజలకి మీరు ఏం చెప్పబోతున్నారు? రాబోయే రోజుల్లో కొత్త కార్పొరేషను కొత్తగా మొట్టమొదటిసారి మీరే బోని కొట్టారు, ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉందండి ఇలా బోని కొట్టడము. అది కూడా మా ఫ్యామిలీకి రావడం చాలా సంతోషంగా ఉంది. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎవరైనా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా ఇంటి దాకా మా తలుపులు ఎప్పుడు తెరుచుకునే ఉంటాయో, ఎనీ టైం వాళ్ళు ఏ సమస్య వచ్చినా మా ఇంటికి వస్తుంటారు. ఇకపై కూడా రావడానికి అవకాశం ఉంది. వారికి ఏ చిన్న సమస్య వచ్చినా మేము ముందు నుండి నడిపిస్తామండి. ఇది 58వ డివిజన్కి సంబంధించినటువంటి ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినటువంటి చలవగాలి రమాదేవి గారు చెప్పినటువంటి పరిస్థితి. ఈ డివిజన్కి సంబంధించినటువంటి 58వ డివిజన్కి సంబంధించినటువంటి గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క డివిజన్ ప్రజలకి సేవ చేస్తున్న మా కుటుంబం అంతా కూడా రాబోయే రోజుల్లో కూడా ఇదే మీ యొక్క ఆశీర్వాదం ఉండాలి. రాబోయే రోజుల్లో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు మా యొక్క డోర్లు తెరిచే ఉంటాయి, ఈ ప్రజలకి సేవ చేయడానికి ముందుంటామని చెప్పేసి చలవగాలి రమాదేవి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.